హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేటితరం మగువ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 7 డేస్ డైట్ ప్లాన్లో డే 5 అయితే వచ్చేసింది. 4 డేస్ అయితే మీకు వీడియోస్ అనేది పెట్టిన. డే 5 నుంచి 5, 6, 7 మొత్తం డిఫరెంట్గా ఉంటాయండి. అంటే అది తీసుకున్న డైట్లో దీనికి కొంచెం తేడా అనేది ఉంటుంది. ఈ 7 డేస్లో కనీసం తప్పకుండా 3 kgs అన్న తగ్గుతామండి. అది తగ్గుతామా అని అందరు డౌట్ పడుతుంటారు కాబట్టి నేను చేసి మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ డైట్ అయితే నేను చెయ్యనండి. నేను చేసే డైట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏది తింటున్నారో అదే తింటూ వెయిట్ లాస్ అవ్వడం అనేది నేను ప్రీవియస్ వీడియోస్ అన్నీ అవే పోస్ట్ చేసిన. అట్లా చేస్తూనే నేను 10 kgs అయితే తగ్గినాను. సో ఇది మీకోసం మీకు చూపించడానికి చేస్తున్నాను. ఈ 7 డేస్ తర్వాత మళ్ళీ నా వెయిట్ చూపిస్తాను అండి. ఈ స్టార్ట్ చేయడానికి ముందు నాది 62.45 నా వెయిట్ ఇది. సో ఇంకొక 3 డేస్లో మీకు ఎంత తగ్గిన అనేది చూపిస్తాను. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, చెయ్యండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకోసమే చేస్తున్నా ఈ వీడియో అనేది నేను. ఈ 7 డేస్ డైట్ ప్లాన్ అనేది. ఇంకొకటి, ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు. తప్పకుండా నేను వీడియో చేస్తాను అండి దాని మీద. అలాగే ఇంకొకరు కూడా కామెంట్ చేసిర్రు, షుగర్ ఉంది, వెయిట్ అనేది ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను ఎట్లా చేయాలని. తప్పకుండా దాని మీద కూడా నేను వీడియో అనేది చేస్తానండి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను కూడా ఒక వర్కింగ్ ఉమెన్ అండి. నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా. సో నేను ఈ వీడియోలు చేయాలి, మళ్ళీ అవి చేయాలంటే నాకు అంత టైం అయితే ఉండదు. అందుకనే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, నేను ఏమేమి తిన్నా మన డే 5లో మీకు చూపించాలి కదా, పదండి. రోజు నా డే అనేది ఇలా వేడి నీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఒక ½ లీటర్ నీళ్ళైతే నేను తాగుతాను రోజు, గోరువెచ్చని నీళ్ళు. ఇంకా బ్రేక్ఫాస్ట్లో రాగుల జావలో పెసర్ల మొలకలు వేసి మసలబెట్టుకున్నా. దానికి సైడ్ డిష్గా అంటే నంచుకోవడానికి గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే గోంగూర పచ్చడి నంచుకుంటున్నా. అది నా టేస్ట్కి తగ్గట్టు అట్లా అన్నట్టు. 10 o'clock నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇది లంచ్ టైం అండి. లంచ్ వచ్చేసి నేను 2 o'clock చేస్తాను. సో నేను జాబ్ చేస్తాను కాబట్టి నాకు ఇదే టైం కుదురుతుంది. 2 eggs అండి బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ బటర్ అండి, బటర్ వేసుకున్నాను. బటర్ ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అన్నా నెయ్యి అన్నా ఏదన్నా వేసుకోండి. నేనైతే బటర్ వేసుకుని దాంట్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకున్నా. అంటే టేస్ట్ బాగుండడానికి ఇట్లా ఉడికించిన గుడ్లను ఇట్లా చేసుకుంటున్నా. కావాలంటే ఉడికించిన గుడ్లను మీరు ఇట్లా తీసుకోవచ్చు. సో రుచి పెంచుకోవడానికైతే నేను ఇట్లా చేసుకుంటున్నా. అయితే ఈ రోజైతే నా లంచ్లోకి 2 eggs మట్టికే తింటున్నా అండి. అంటే రైసు, చపాతి, పుల్కా అట్లాంటివి ఏమీ తినట్లేదు. నా లంచ్ 2 o'clock అయిపోయింది. ఇక ఈవినింగ్ 6 o'clock నేను డ్యూటీకి వెళ్ళే టైము. ఇక్కడ బుల్లెట్ కాఫీ లాగానే బ్రూ కాఫీ చేసుకుంటున్నాను. బుల్లెట్ కాఫీలో మనం ఏం వాడతామండి, బటర్ వేస్తాము, కాఫీ పొడి వేస్తాము, వేడి నీళ్ళు వేస్తాము. ఇక్కడ కాఫీ పొడి అట్లాగే వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. బుల్లెట్ కాఫీ చెప్పండి ఎలా చేయాలని కొందరు అడిగారండి. బుల్లెట్ కాఫీ ఏముందండి, దీంట్లో బటర్ వేసుకుంటాము. బటర్ వేయట్లేదు నేను, అంతే. కాఫీ పొడిలో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, నురుగొచ్చే వరకు ఒక 5 నిమిషాలు ఇలాగే మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. తర్వాత మనకి ఎంత కాఫీ, నేను ఇద్దరికి అయ్యేంత ప్రిపేర్ చేసుకున్నా. కాఫీ పౌడర్ అనేది ఇద్దరికి సరిపడా అంతా వేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇంకా ఇద్దరికి సరిపడంత వేడి నీళ్ళు అయితే దీంట్లో పోసుకోవాలి. పోసుకొని ఇట్లా ఒక గ్లాస్లో నుండి ఒక గ్లాస్లోకి పోసుకుంటూ ఉండాలండి. సో బుల్లెట్ కాఫీ టేస్ట్ అనేది దీంతోనే వస్తుంది. సో ఇట్లా బీటర్ ఉంటే ఇట్లా బీట్ చేసుకోండి, లేదు అంటే ఒక గ్లాస్లో నుంచి ఒక గ్లాస్లోకి కూడా పోసుకోవచ్చండి. ఇట్లా చేస్తేనే ఈ కాఫీకి అనేది టేస్ట్ వస్తుంది. ఇది మనం డైటింగ్ చేసేవాళ్ళు ఈ కాఫీ తాగొచ్చండి, వితౌట్ షుగర్, వితౌట్ బటర్ అండి. అంటే ఈ డైట్లో, కీటో డైట్లో అయితే వాళ్ళు బటర్ వాడతారు, మనకు అవసరం లేదు. ఇది కీటో డైట్ కాదు కాబట్టి నేనైతే బటర్ వాడట్లేదు. అంతే అండి. ఇంకా నేను ఈ కాఫీ తాగిన తర్వాత నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను. సో ఈ మధ్యలో నేనంతా వాటర్ మట్టుకే తాగుతా అండి. రేపు మార్నింగ్ 10 వరకు మొత్తం వాటర్ మీదనే ఉంటాను నేను. సో కాఫీ తాగితే వెయిట్ లాస్ అవుతారా అంటే, డైటింగ్ చేసేవాళ్ళు ఈ కాఫీ తాగాలి తప్ప ఓన్లీ కాఫీ తాగితే వెయిట్ అయితే ఎక్కడ తగ్గరండి.